సింహరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు. నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పాల్సి వచ్చింది. ఏప్రిల్ 26, 27, 28 ఏ విధంగా ఉండబోతుంది. అంతేకాకుండా ఎవరూ లేకుండా ఒంటరిగా ఉన్నప్పుడు ఈ వీడియో చూడండి అని చెప్పి ఎందుకు చెప్పాను. ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం సింహరాశి వారు అందరూ కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. సింహరాశి వారు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన వీడియో ఇది. ఏముందిలే అని చెప్పి స్కిప్ చేయొద్దండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సింహరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు. మిగతా రాశుల వారితో పోల్చుకుంటే సింహరాశి వారికి అందరికంటే కూడా చాలా తెలివైన వారు అని చెప్పి చెప్పుకోవచ్చు. చాలా అదృష్టవంతులు అని చెప్పి చెప్పుకోవచ్చు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో వీరికి డబ్బు పరంగా కానీ, సంతోషపరంగా కానీ లేదా ఇతర పరిస్థితుల్లో గతంలో అంతకుముందు కష్టాలు పడినా కూడా ఇప్పుడు ఆ కష్టాలన్నీ కూడా తీరిపోయి ఒక ప్రశాంతకరమైన వాతావరణంలో వీరు ఉంటున్నారు అని చెప్పుకోవచ్చు. ఈ రాశి పరంగా చూసుకుంటే సింహరాశి 5వది. మన రాశి చక్రంలో సింహరాశికి అధిపతి రవి అంటే సూర్యుడు అనమాట. సూర్యుడు దగదగ ఎలా అయితే మండిపోతూ ఉంటారో వీరికి కూడా కొంచెం కోపం ఎక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సూర్యుడు ఎంత వెలుగుని చూపిస్తారో వీరు కూడా అందరి మీద అంత జాలిని, దయను, ప్రేమని చూపిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. సింహం అంటే ఏంటి? అడవికి రాజు. సింహం అనేది కుక్కలాగా పదే పదే అరవదు. అది ఎప్పుడైనా కానీ ఒక్కసారి గర్జించింది అంటే గుండెల్లో వణుకు పుట్టాల్సిందే. అంత గంభీరంగా ఉంటుంది దాని యొక్క అరుపు అనేది. అలాగే సింహరాశి వారు కూడా పదే పదే అందరితో లొడలొడామని చెప్పి మాట్లాడడము, పదే పదే ఎదుటి వారిని వారి యొక్క మాటలతో విసిగించడం ఇలా చేయరు. ఎందుకంటే వీరితో మాట్లాడే ఒక్క మాట అయినా కానీ చాలా పవర్ఫుల్గా మాట్లాడతారు. అవసరమైన దగ్గర చాలా తెలివిగా వీరి మాటని చాలా పొదుపుగా వాడతారు అని చెప్పుకోవచ్చు. అంటే చూడడానికి చాలా సైలెంట్గా ఉంటారు కానీ చాలా తెలివైన వారు. ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే నలుగురిలో విలువ పెరుగుతుంది, మనం ఒక మాట మాట్లాడాము, ఒక సలహా ఇచ్చాము అంటే దానికి ఒక ప్రత్యేకమైన విలువ ఉండాలి, ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఉండాలి. సింహరాశి వారికి అటువంటి విలువ ఉంటుంది, అటువంటి గుర్తింపు కూడా ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సింహం 4 అడుగులు వెనక్కి వేస్తుంది అంటే సింహరాశి వారు కూడా అప్పుడప్పుడు ఏ పని చేయకుండా కాస్త రెస్ట్ తీసుకుందాంలే అని చెప్పి ప్రశాంతంగా ఉంటారనమాట. కానీ ఎదుటివారు చూసిన వారు ఏమనుకుంటారంటే అబ్బా 4 రోజుల ముచ్చట 4 రోజులు చేస్తారు, తర్వాత రెస్ట్ తీసుకుంటారు, ఇక వీళ్ళ బ్రతుకింతే, ఎప్పుడు కూడా వెనక్కి పోతాడు, ఒక అడుగు ముందుకు వేస్తే 4 అడుగులు వెనక్కి వేస్తాడు అని చెప్పి అలా చెప్పుకుంటూ ఉంటారనమాట. కానీ సింహం వేటాడే ముందు 4 అడుగులు వెనక్కి వేసి తన పంజాన్ని విప్పి మరి ఎదుటి జంతువులు ఏ విధంగా కసిగా వేటాడుతుందో అంతే వేగంతో సింహరాశి వారు కూడా ముందుకు వస్తారనమాట. అది పూర్తి విరామం కాదు, కానీ పూర్తి విరామం అని చెప్పి ఎదుటివారు నమ్మిస్తారు అని చెప్పుకోవచ్చు. ఇక మీరు ఎప్పుడూ కూడా జనాలకి టచ్లో ఉండడం, జనాలకి అందుబాటులో ఉండడం, జనాలతో ఒక మీటింగ్ చేస్తూ ఉంటారు. ఏ పని పాట లేకుండా ఎప్పుడు కూడా కొంతమంది ఖాళీగా కూర్చొని పని లేకుండా పనులు చేసుకునే వాళ్ళని వెతుక్కుంటూ ఉంటారు. వీరిట్లా వాళ్ళిట్లా వాళ్ళు ఇంకోలాగా అని చెప్పి గుసగుసలాడుకుంటూ గాసిప్స్ అంటారు కదా, అలా ఎదుటి వారి మీద గాసిప్స్ అనేవి చెప్పుకుంటూ ఉంటారు ఒకరికొకరు. అంటే మనకి ఇళ్ళ దగ్గర చూసుకుంటే ఆడవాళ్ళు అలా ఎక్కువగా చేరుతూ ఉంటారు, మనకి సెంటర్లో చూసుకుంటే మగవాళ్ళు చేరుతూ ఉంటారు. కానీ సింహరాశి వారు ఆ జాతికి చెందిన వారు కాదండి. జనాలకి ఎప్పుడు కూడా టచ్లో ఉండరు. జనాలు ఏమనుకుంటూ ఉంటారు అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ప్రస్తుతం అదే జరుగుతుంది. అవసరమైనప్పుడు వాడుకుంటున్నారు, అవసరం తీరిపోయిన తర్వాత వాటిని వదిలేస్తున్నారు. అలా సింహరాశి వారు ఎప్పుడు కూడా జనాలకి చిక్కరనమాట. ఆడవారైనా అలాగే మగవారైనా సరే అస్సలు చిక్కరు, ఎవరికి చిక్కకుండా ఉపయోగపడతారు. కానీ వాడుకొని వదిలేసే రకాలకు మాత్రం ఉపయోగపడరు అని చెప్పి చెప్పుకోవచ్చు. అంతటి తెలివైన వారు. వీరితో మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. లేకపోతే వీరి యొక్క మాటలు తెలివితేటలకు ఎదుటివారికి గుండెలో గుబేలు అనేస్తుంది. అంతటి తెలివితేటలు చూపిస్తూ ఉంటారనమాట. ఇక సింహరాశి వారు వారి కుటుంబ సభ్యులకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. కుటుంబంలో భార్య అంటే పార్ట్నర్ని సింహరాశి వారు ఆడవారైతే కనుక భర్తను, ఒకవేళ మగవారైతే కనుక భార్యను చాలా ప్రేమగా చూసుకుంటారు. ఇక్కడ ఆడ మగ ఇద్దరు ఉంటారండి సింహరాశిలో. ఇప్పుడు మగవాళ్ళ గురించి మాత్రమే అనుకుంటున్నారు, కానీ ఆడవారి యొక్క గుణగణాలు కూడా సింహరాశి వారిలో ఈ విధంగానే ఉంటాయి. ఆడపిల్లలైనా అంత ధైర్యంగా ఉంటుంది, అంత మొండిగా ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటారు కదా, ఆ క్వాలిటీస్ అనేవి ఎక్కువగా సింహరాశి వారికి ఉంటాయి. ఆడవాళ్ళైనా కానీ చాలా చురుగ్గా ఉంటారు, చాలా తెలివిగా ఉంటారు, ఏ పనైనా కూడా చాలా చాకచక్యంతో
చేస్తూ ఉంటారనమాట. వీరికంటూ సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు, సంఘాల్లో గౌరవం, మర్యాదలు అనేవి ఖచ్చితంగా సింహరాశి వారికి ఉంటాయన్నమాట. సింహరాశి వారికి లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులు కానీ, భార్య బిడ్డలకు కానీ, తల్లిదండ్రులకు కానీ చాలా విలువ ఇస్తారు. నా అనుకుంటే వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా కష్టం వచ్చినప్పుడు వదిలిపెట్టరు. సుఖం వచ్చినప్పుడు ఎవరికి కావాలండి? కష్టం వచ్చినప్పుడే కదా నా అనుకునే వాళ్ళు పక్కన తోడు ఉండాలి. అలా నా అనుకునే వాళ్ళు పక్కన తోడు ఉంటే, వాళ్ళు సింహరాశి వారు ఉంటే కనుక మీ పక్కన మీరు వారిని గమనించి చూడండి. ఖచ్చితంగా వారు ఏదో ఒక హెల్ప్ అనేది మీకు ఖచ్చితంగా చేస్తారు. అందులో డౌట్ అనేదే లేదు. కాకి ఏం చేస్తుంది? పదే పదే కావు 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 అంటూ అరుస్తూ ఉంటుంది. అంతేకాకుండా కాకి శక్తిని మనం గమనించినట్లయితే ఆకాశంలో కొంతవరకు మాత్రమే పైకి, అలాగే ఇంకొంచెం పైకి ఎగరగలదు. అదే గ్రద్దను చూడండి. గ్రద్ద అరుపులు మీరు ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడో ఒకసారి టీవీలోనో లేదా మొబైల్లో విని ఉంటారు, కానీ ఎక్కువ గ్రద్ద అరుపులు వినిపించవు. కానీ అది ఆకాశంలోకి రెక్కలు చీల్చుకొని ఎంతో పైకి ఎగుతుంది, ఎంతో ఎత్తుకి. అలాగే సింహరాశి వారికి కూడా పదే పదే మాట్లాడడం, పదే పదే గంభీరంగా అరవడం చేస్తారు. కాబట్టి సింహరాశి వారిని చాలా గొప్పగా చెప్పుకుంటారు. మిగతా రాశుల వారితో పోల్చుకుంటే అసలు వీరి ప్రత్యేకత వేరనమాట. ఇక సింహరాశి వారి యొక్క గుణగణాల విషయానికి వస్తే ఎదుటి వారికి సహాయం చేయడంలో ముందుంటారు. ఆపదలో ఉన్నవారికి వారి యొక్క సలహాలు, తోటి సూచనలతోటి, మాట సాయంతో ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. నా అనుకునే వాళ్ళకైతే మాత్రం ప్రాణం ఇస్తారని చెప్పుకోవచ్చు. పర్సనల్ విషయం ఏదైనా సీక్రెట్ వీరితో పంచుకొని ఇది మూడో వ్యక్తికి తెలియకూడదు అని చెప్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడో వ్యక్తికి తెలియనివ్వరు. ఇక గతంతో పోల్చుకుంటే సింహరాశి వారికి ప్రస్తుతం ఉన్న రోజుల్లో వీరు చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు ఖచ్చితంగా కలిసి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఆర్థికంగా మీకు చాలా లాభంగా ఉంటుందన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క మనస్తత్వాన్ని, స్వభావాన్ని కానీ ఎవరి కోసం కూడా మార్చుకోవద్దు. ఎందుకంటే మీ రాశి ప్రకారం మీరు ఏ విధంగా ఉండాలో అలాగే ఉండాలి. ఒకరి కోసం మారాల్సిన అవసరం లేదు. ఇక మీరు వినబోతున్న 5 శుభవార్తల విషయానికి వస్తే కనుక మీరు ఖచ్చితంగా ఇళ్ల స్థలం అనేది ఒకటి కొంటారు. మీకంటూ సొంత ఇల్లు ఉండాలి. ప్రత్యేకంగా నూతన గృహం నిర్మించుకోవాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా సొంత ఇల్లు అనేది ఒకటైతే ఖచ్చితంగా కొనుక్కుంటారు. లేదా ఇళ్ళ స్థలాన్నైనా కొనుక్కుంటారు. ఇంటికి సంబంధించి స్థలం కానీ, లేదా ఇల్లు కానీ, అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ, ఇలా ఏదో ఒకటైతే ఖచ్చితంగా సింహరాశి వారైతే తీసుకుంటారండి. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక రెండవది, సింహరాశి వారికి ఇప్పటి వరకు చిన్న అనారోగ్య సమస్యలు అనేవి హింసించినప్పటికీ ఇప్పటి నుంచి వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేవి ఉండవు. పూర్తి ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం కదండి. ఇంతకంటే గుడ్ న్యూస్ ఏముంటుందో చెప్పండి. కాబట్టి వీరికి సంపూర్ణ ఆరోగ్యం అనేది రాబోతుంది అని చెప్పుకోవచ్చు. ఇక మూడో శుభవార్త ఏంటి అంటే కనుక సింహరాశి వారికి ఎవరికైతే ఇప్పటి వరకు వివాహం అనేది జరగలేదు, వారి ఇంట పెళ్లి బాజాలు అనేవి మోగబోతున్నాయి అంటే వారికి వివాహం అనేది జరగబోతుంది. వారి ఇంట అంటే ఇప్పటి వరకు ఎన్నో ప్రయత్నాలు చేసి వివాహం కోసం ఎన్నో సంబంధాలు చెడిపోయినప్పటికీ ఇప్పటి నుంచి మీరు గట్టి ప్రయత్నం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా 100కి 100% అనేది వివాహ యోగం అంటే వివాహం కుదిరే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. ఇక నాలుగో శుభవార్త ఏంటంటే ఉద్యోగం. అంటే నిరుద్యోగులు ఎవరైతే సింహరాశిలో ఉన్నారో వారికి ఉద్యోగం లభించడం, అంతేకాకుండా ఎవరైతే ఉద్యోగంలో మాకు జీతం సరిపోవడం లేదు, కొంచెం జీతం పెంచాలి అని చెప్పి అనుకుంటున్న వారికి కూడా జీతం పెరగడం, ఉద్యోగంలో ప్రమోషన్ రావడం, ఉద్యోగంలో పై అధికారులు మెచ్చుకోవడం, వారే స్వయంగా ప్రమోషన్ ఇచ్చి ఇటువంటివన్నీ కూడా జరగడం అంటే ఉద్యోగం పట్ల, వృత్తి పట్ల, వ్యాపారం పట్ల ఆర్థికంగా లాభాలు అనేవి చాలా ఎక్కువగా రాబోతున్నాయి అన్నమాట. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా 5వ గుడ్ న్యూస్ ఏంటి అంటే కనుక పిల్లలకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు. అంటే సంతానానికి సంబంధించి ఇప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. కాబట్టి ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఎవరి పిల్లలైతే సింహరాశి పిల్లలు ఉన్నారో ఆ పిల్లలకి ఖచ్చితంగా ఎక్కువ మార్కులు అంటే మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణతతో పాస్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. అంతేకాకుండా మంచి పర్సంటేజ్ కూడా వచ్చే అవకాశం ఉంది. నిజంగా వారి తల్లిదండ్రులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. చూసారు కదండి, సింహరాశి వారు వినాల్సిన శుభవార్త ఏంటో 5 శుభవార్తలు తెలుసుకున్నారు కదా. ఇక ఈ 3 రోజుల్లో వీరికి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింహరాశి వారికి ఏప్రిల్ 26, 27, 28 3 రోజుల్లో వృత్తి, ఉద్యోగ, వ్యాపార, చిన్న బిజినెస్ చేసే రంగాల్లో ఏ రంగంలో ఉన్న వారికైనా
ఆర్థిక లాభాలు అనేవి చాలా ఎక్కువగా రాబోతున్నాయి. చేసే పనిలో కలుసుబాటు అనేది చాలా ఎక్కువగా ఉండబోతుందన్నమాట. కాబట్టి కొంచెం కష్టపడితే మీరు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి గుర్తింపు, ప్రమోషన్స్ వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఈ 3 రోజుల్లో ఇక ముఖ్యంగా కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. సంతాన పరంగా బాగుంటుంది. మంచిగా పెద్దల పట్ల కూడా మంచిగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవు ఈ 3 రోజులు అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు సంబంధించి చాలా అనుకూలంగా ఉన్నాయండి. 3 రోజులు మంచిగా చదువుకుంటారు. మంచి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో చక్కగా రాస్తారు. ఒక మంచి హ్యాపీనెస్ అంటే ఒక తృప్తి తోటి 3 రోజులు ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చదివిన ఎగ్జామ్స్లో కూడా మంచిగా వెళ్ళి ప్రిపేర్ అయ్యి దానికి మంచి ఫలితం అనేది దక్కుతుంది. కాబట్టి విద్యార్థులకి 3 రోజులు చాలా శుభప్రదంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక అంతేకాకుండా సినీ రంగ పరిశ్రమలో వారికి, రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. లవర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ 3 రోజులు ప్రయాణం అయితే ఒక్కరోజు పడే ప్రయాణం ఉందండి. 3 రోజులు ఒకరోజు అయితే ప్రయాణం మీకు అనిపిస్తుంది. ప్రయాణంలో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. చాలా హ్యాపీగా ఈ 3 రోజులు గడిచిపోతాయి. చాలా స్మూత్గా గడిచిపోతాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ఆనందంగా ఉంటుంది ఈ 3 రోజులైతే. చూశారు కదా, మరి సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకున్నారు కదా. ఎవరూ లేనప్పుడు ఎందుకు చూడమని చెప్పాము అంటే కనుక ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా బాగుపడుతున్నారు అంటే అవతలి వారు ఏడుస్తూ ఉంటారనమాట. ఒకరికి గుడ్ న్యూస్ వస్తుంది అంటే అవతలి వారు కళ్ళల్లో ఈర్ష్యతో రగిలిపోతూ ఉంటారనమాట. అలా ఎవరూ లేనప్పుడు మిమ్మల్ని ఎందుకు వినమన్నామంటే వారి ఏడుపులు మీ మీద పడకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో. అర్థమైంది కదా. మరి వీడియో మీకు నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది సింహరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.